హాయ్, ఈరోజు వీడియోలో నేను మీకు డూ వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ వైల్ లూప్ అంటే ఫస్ట్ డూ అంటే మీరు ఎక్కడి నుండి వర్క్ స్టార్ట్ చేయాలని ఇనిషియలైజేషన్ ఇవ్వాలి. వైల్ లూప్ అంటే ఎక్కడి వరకు చేయాలో నువ్వు కండిషన్ ఇవ్వాలి. మధ్యలో ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నావు, డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నావు అనే కండిషన్ని ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, లాస్ట్ కండిషన్. డూ వైల్ లూప్లో ఖచ్చితంగా వన్ స్టేట్మెంట్ అయినా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మాత్రమే ఆ వైల్ బ్రేక్ అవ్వడమైనా ఏదవడమైనా జరుగుతుంది. దీన్ని నేను మీకు కోడ్ రూపంలో రాసి చూపిస్తా రండి. ఇక్కడ డూ వైల్ లూప్లో ఫార్ములా ఏంటంటే డూ అంటే ఇక్కడ పని స్టార్ట్ చేయు అని చెప్తుంది. బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ రాస్తాం, దాని తర్వాత వైల్ అని రాసి దీని లోపల మనం కండిషన్ రాస్తాం. దీన్నే డూ వైల్ లూప్ అంటారు. దీన్నే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని కూడా అంటారు. ఎందుకంటే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తుంది, దాని తర్వాత మాత్రమే కండిషన్ని చెక్ చేస్తుంది. అంటే వర్క్ ఒక్కసారైనా ఇది చేస్తుంది, అందుకే దీన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తా. ఇంట్ i ఈక్వల్స్ టు 1 అనేది వేరియబుల్. డూ system.out.println ఆఫ్ i అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, i వాల్యూ 1 అని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ i ప్లస్ ప్లస్, ఇక్కడ i వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, కండిషన్ సాటిస్ఫై అయింది, సో పైకి వెళ్ళిపోద్ది. ఇక్కడ మళ్ళీ 2ని ప్రింట్ చేస్తుంది, ఇక్కడ 3 అవుతుంది, మళ్ళీ 3 లెస్ దెన్ ఆర్ 5, అట్లా 4 5 అవుతుంది. 6 అయినప్పుడు 6 గ్రేటర్ దెన్ 5 అవుతుంది కదా, సో అప్పుడు లూప్ నుండి బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోద్ది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనకి ఇక్కడ 1 2 3 4 5 అని ప్రింట్ అవుతుంది. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా డూ వైల్ లూప్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ.